నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 మే 10వ తేదీ ఆదివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని అంశాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే 12 రాశులలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక మీకు ప్రతిభకు తగిన గుర్తింపు అనేది దక్కబోతూ ఉంది. మీ పనులు అనేవి ఇప్పుడు అయితే వేగవంతం కాబోతూ ఉన్నాయి. కోర్టు పరమైనటువంటి అంశాలలో మీకు అనుకూలమైన తీర్పు అనేది మీకు రాబోతోంది. ఆకస్మిక ప్రయాణాలు అనేవి మీరు చేసే అవకాశం కనిపిస్తోంది. మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తులను మీరు రేపటి రోజున చక్కగా కలుస్తారు. విద్యార్థులకి కూడా చదువులలో ముందు ఉంటారు. చదువులలో విజయం అనేది మీకు కలగబోతూ ఉంది. ముఖ్యంగా మీ మాటకు విలువ అనేది ఇప్పుడు పెరగబోతోంది. మీరు ఏ పని ప్రారంభం చేసినా కూడా అందులో విజయం అనేది లభించబోతోంది. చక్కటి సభలు, సమావేశాలు, అలాగే మీరు మీటింగుల్లో కూడా పాల్గొంటారు అని చెప్పుకోవాలి. అలాగే మీరు మీ శక్తికి మించి మంచి పని చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీరు మీ ఆదాయం పరంగా కూడా వృద్ధిని సాధిస్తారు. అదేవిధంగా మీకు ఉన్న వ్యసనాలని, అలాగే దురలవాట్లని తగ్గించుకుంటారు. మీరు క్రమశిక్షణని అలవాటు చేసుకుంటారు. ఇక అలాగే మిమ్మల్ని మీరు మార్చుకుంటారు. మీరు మీ సమయాన్ని సద్వినియోగించుకుంటారు. విదేశీ ప్రయాణాలు ఇప్పుడు చక్కగా అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. మీకు నూతన కార్యాలు ప్రారంభిస్తారు. వస్తువులు, వాహనాలు, భూములు, అన్ని పొలాలు కొనుగోలు చేసేందుకు సమయం అనుకూలంగా మారుతోంది. క్రయ విక్రయాలు ఇప్పుడు అనుకూలంగా మారుతాయి. మీ పనులు వేగవంతం కాబోతున్నాయి. ఏ పని మీరు చేసినా కూడా అందులో విజయవంతులు అవుతారు. గతంలో పోయిన వాటిని తిరిగి మళ్ళీ మీరు ఈ సమయంలో చేర్చుకుంటారు. కోరిన కోరికలు అన్ని కూడా నెరవేర్చుకునే సూచనలు ఉన్నాయి. దానికి ప్రయత్నాలు చేస్తారు. మీకు ఉండేటటువంటి బద్ధకం, లేజినెస్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అనే చెప్పుకోవాలి. ప్రేమ వ్యామోహాలు, ముఖ్యంగా మీకు నచ్చిన కోరికలు తీర్చుకోవడంలో పాటుగా మీరు ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందుల నుండి కూడా బయటపడతారు. తెలివిగా అలాగే సమయస్ఫూర్తిగా మీరు మాట్లాడడం వలన మీరు ప్రతి వ్యక్తితోటి కూడా మంచి సంబంధం, బాంధవ్యాలను పెంచుకుంటారు. ఇక అలాగే ఆదాయాన్ని పెంచుకుంటారు. అందువలన ఆనందము, అలాగే రుణాలు తీరి సంతోషాన్ని పొందుతారు. దీంతో అన్యోన్యత కలిగి ఆనందంగా ఉంటారు. అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు. విద్యార్థులకి చదువుల్లో కొత్తగా ఆలోచన చేస్తారు. నూతన పుస్తకాలు చదువుతారు. ఇక అదే విధంగా నాలెడ్జ్ని పెంచుకునే ప్రయత్నము చేస్తారు. ఉద్యోగ కార్యాలయంలో పెండింగ్లో ఉన్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. అలాగే మీకు గతంలో ఉండే టెన్షన్స్, చికాకులన్నీ కూడా పోతాయి. స్త్రీలకి ఆభరణ యుగం, వస్త్రయుగం కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా వ్యాపారస్తులకు డబ్బులు రొటేషన్ అవుతాయి. వ్యాపార లబ్ధి అనేది కనిపిస్తోంది. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలమైన శుభ ఫలితాలు మీరు పొందటానికి రేపు శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణ చేస్తే చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.